ఈ రోజు జరిగిన రీతు వర్సెస్ అయేషా గొడవలో తప్పు ఎవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. రీతుది తప్పు, అయేషాది తప్పు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే ఈ రోజు ఎపిసోడ్కి ఎంత రేటింగ్ ఇస్తారు? 9/10, 8/10, 7/10, 4/10, 3/10 అట్లా ఎంతో కొంత నెంబర్ని కింద కామెంట్ చేయండి. ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది తెలియాలి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు ఈ వీడియో వెళ్తుంది, సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక ఈ రోజు అనేటువంటి థింగ్స్ విషయానికి వస్తే, బేసిక్గా ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇమాన్యుయల్ వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కామెడీ చేశాడు కాస్త. దాని తర్వాత దివ్యల మాదిరి అండ్ సంజన అనుకుని ఒక ప్రాంక్ చేద్దాం మన ఇద్దరం గొడవ పడుతున్నట్టు అనుకున్నారు. దివ్యల మాదిరి ఫుల్ క్లారిటీతో ఉంది. ఏ రకమైన క్లారిటీ అంటే, మనం వెంటనే సైలెంట్ అయిపోద్ది, ఒక పోటైనా కంటిన్యూ చేద్దాం ఈ గొడవని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఎక్కడితో స్టార్ట్ చేశారంటే, దివ్యల మాదిరి వంట దగ్గర నుంచి నేను అక్కడ వాష్రూమ్ ఏరియాలో స్టిక్కర్స్ పెట్టుకున్నాను, మిర్రర్కి ఎవరు తీశారు అవి, అక్కడ అసలు వాష్రూమ్ క్లీనింగ్ పని ఎవరిది అనేసి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇమాన్యుయల్ అండ్ సంజన అని చెప్పారు. సో వాళ్ళిద్దరిని పిలిచినప్పుడు ఇమాన్యుయల్ డైరెక్ట్గా సంజన నన్ను అడిగారు, మా మమ్మీ మేబీ ఆవిడని తీసేయడం అడుగుతానంటే ఆవిడే తీసేశారు అని చాలా ఒక హై డ్రామా నడిపించారు ఇద్దరు కాసేపు. అంటే సంజన షాక్ అయిపోయింది. నేనే ఒక ప్రాంక్ చేసి జనాలతో ఆడుకుంటాను ఫుట్బాల్ అంటే నన్ను మించిపోయిందిరా బాబు, నా మీద ఈ లెవెల్లో రెచ్చిపోతుంది, నేను అసలు ఎట్లా కూడా ఎదిరించలేకపోతున్నాను ఈ మనిషిని. షాక్ అయిపోయి సంజన ఒక పాయింట్ తర్వాత షీ గేవ్ అప్. ఆమె ఇట్లా నన్ను చేసి చెప్పింది, ఇట్స్ ఏ ప్రాంక్ అని చెప్పేసి బయటపడిపోయింది. నిజానికి దివ్యల మాదిరి చేసిన ప్లాన్ ఏంటంటే, ఈవినింగ్ వరకు కూడా అట్లాగే మెయింటైన్ చేస్తే ఇద్దరిని కలపడానికి ఎంతమంది వస్తారు, వీరిద్దరూ దెబ్బలాడుకున్న తర్వాత సంజన దగ్గరికి వచ్చి ఎంతమంది సపోర్ట్గా నిలబడతారు, దివ్యల మాదిరి దగ్గరికి వచ్చి ఎంతమంది ఆమెకి సపోర్ట్గా నిలబడతారు, ఆమె దగ్గరికి వెళ్ళి ఈమె దగ్గరికి వెళ్ళి ఆమె గురించి ఎవరు మాడతారు, అసలు రాజీ ఎవరు చేస్తారు, హౌస్ అంతా కలిసి మన ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తుందా, ఇది ఒక ప్లాన్ లాగా వేసింది దివ్యల మాదిరి. దాన్ని అర్థం చేసుకోలేకపోయిందో సంజన, మళ్ళీ నేను బ్యాడ్ అయిపోతున్నానేమో అని భయపడిందో కానీ గట్టిగా అరుచుకుని కాసేపు తర్వాత గివప్ చేసేసింది. గివప్ చేయకుండా ఉంటే అసలు ఎట్లా జరిగేది, ఇంకా ఇంట్రెస్టింగ్గా జరిగేది మేబీ ఆ ఇష్యూ అంతా. సో అలా గివప్ చేసేయడం వల్ల కామెడీగా మిగిలిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి దివ్యతో మళ్ళీ దివ్యల మాదిరితో ఇష్యూ జరిగింది. దివ్య ఇంటికి రేషన్ మేనేజర్, ఆ రేషన్ మేనేజర్ దివ్యల మాదిరి అయినా, దివ్య అయినా, పవన్ కళ్యాణ్ అయినా, తనుజ అయినా, భరణి అయినా, శ్రీజ అయినా, ఎవరైనా సరే మేనేజర్ కాబట్టి, రేషన్ మేనేజర్ కాబట్టి వాళ్ళు పోర్షన్స్ని డివైడ్ చేస్తారు. ఎవరెవరికి ఎంత కర్రీ అనేది డివైడ్ చేస్తారు. అది డివైడ్ చేయకుండానే తను చపాతీలకు దేనికి కొంత కర్రీ వేసుకుంది. అఫ్ కోర్స్ కొంచెమే వేసుకుంది కావచ్చు, ఎవరు కాదంటలేదు, కానీ క్వశ్చన్ చేసినప్పుడు తీసుకోలేదు దివ్యల మాదిరి. ఎస్పెషల్లీ దివ్య క్వశ్చన్ చేస్తే అస్సలు తీసుకోలేదు. ఆవిడ తీసుకోలేకుండా గట్టిగా వాయిస్ రేజ్ చేస్తూ చాలా ఎరగంటగా మాట్లాడారు. దివ్య కూడా అంతే గట్టిగా డిఫెండ్ చేసింది. మేమేమి మీరు అంటే ఏమంటుంది అంటే, దివ్యల మాదిరి నేను నీతో మాట్లాడే ఉద్దేశంలో లేను, మరి నువ్వు రేషన్ మేనేజర్ నేను ఎట్లా అడగమంటావు అంటది. ఈ అమ్మాయి ఏమందంటే, మీరు నాతో మాట్లాడొద్దు, కానీ రేషన్ మేనేజర్ కాబట్టి ఇట్లాంటి విషయాలు మాట్లాడండి, దాంట్లో తప్పే ఉంది, మనం ఇక్కడ బాండ్ బిల్డ్ చేసుకోవడానికి రాలేదు కదా అండి. వెంటనే ఆవిడ బాండ్ అనగా, నేనే నీతో బాండ్ బిల్డ్ రాలేదు, ఇక్కడ నీలాగా ఇక్కడ కూర్చొని నాన్న అనలేదు అనేసింది. దాంతో నేను నాన్న ఎవరు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను, ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా అంటే, నాన్న అన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు భుజాలు తడుకుంటున్నావు. మరి టాపిక్ మన ఇద్దరం ఆడుకున్న దాంట్లో వేరే వాళ్ళు ఎవరో నాన్న దాని గురించి ఎందుకు తీసుకొస్తారని దివ్య అడగలేకపోయింది. అంటే కొంతమంది ఎట్లా ఉంటుందంటే, పాయింట్ ఉండకపోయినా వాయిస్ గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు, దానివల్ల ఎదుటి మాట్లాడడానికి ఉండదు. సంజనాకు ఉంది ఆ అలవాటు. సంజన మీద చాలా స్మార్ట్ వ్యక్తి, పాయింట్ లేకపోయినా గట్టిగా వాదించేయాలి, గట్టిగా అరిచేయాలనేటువంటి వ్యక్తి ఇంకొక 50 రేట్లు సంజన కంటే తెలివిగలదు దివ్యల మాదిరి. గొంతు కూడా అదే లెవెల్లో ఉంది. సో దివ్య నోరు మూంచేసింది. దివ్య చాలాసేపు ఆర్గ్యూ చేసింది, డిస్కస్ చేసింది, ఆ తర్వాత అట్లా క్లోజ్ అయిపోయింది. ఆ కొద్దిసేపటికి దివ్యల మాదిరి వీళ్ళందరికీ భరతనాట్యం ఏదో నేర్పించే ప్రయత్నం చేసింది, ఇమాన్యుయల్కి వీళ్ళకి. ఆ తర్వాత అట్లా హౌస్ నడుస్తున్న టైంలో గౌరవ్ గుప్తాకి బిగ్ బాస్ అయేషాని తెలుగు నేర్పించమన్నాడు. అది చాలా ఫన్నీగా ఉంది ఎపిసోడ్. ఇమాన్యుయల్ తెలుగు క్లాస్ చెప్పడం, అయేషా చెప్తుంటే ఇమాన్యుయల్ కూర్చుని డైలాగ్స్ చెప్పించాడు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అంటే పీకేస్తామని, చూడు ఒకవైపే చూడని బాలయ్య డైలాగ్, ఇవన్నీ కూడా చెప్పించాడు. చాలా ఫన్నీగా జరిగింది అక్కడంతా కూడా. ఉప్పు కప్పురము పద్యం చెప్పించారు, బజర్ నుంచి బజర్ వరకు. మీరు ఈలోపు సంజన, తనుజాకిను దివ్యకి లోపల చాలాసేపు డిస్కషన్ జరిగింది. భరణితో ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంది దివ్యల మాదిరి అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కొద్దిసేపటికి బిగ్ బాస్ రమ్యకి ఆల్రెడీ ఒక పవర్ ఇచ్చారు కదా, ఆ పవర్ని బేస్ చేసుకుని ఏమేం కావాలి మీకు ఫుడ్ అని అడిగారు. మీరు ఒకళ్ళతో మాత్రమే షేర్ చేసుకోగలరని చెప్పారు. సుమన్ శెట్టి వచ్చాడు, సుమన్ శెట్టిని తీసుకుంది. రమ్య రీజన్ పెద్దగా ఏం చెప్పలేదు, సుమన్ శెట్టి ఓకే, సుమన్ శెట్టి ఈజ్ వెజ్ అని చెప్తే దానికి తగ్గట్టుగానే పూరి అని, అంటే టిఫిన్ కోసం మార్నింగ్ టైంకి బజ్జీ అని, పూరి అని, అవన్నీ ఇవన్నీ చెప్పింది. ఆఫ్టర్నూన్కి వచ్చేసి చికెన్ వింగ్స్, ఒక పెద్ద ఎగ్ బిర్యానీ, ఇట్లా కూడా చాలా చెప్పింది. అండ్ నైట్కి వచ్చేసి వెజ్ పిజ్జా ఒకటి చెప్పారు, అండ్ పచ్చి మామిడికాయలు ఇట్లా
ఇట్లా చాలా చాలా పెద్ద లిస్ట్ చెప్పింది, మతిపోయింది. అయితే రేపేం జరగబోతుంది లైవ్ చూసా. అండ్ ఇంకో ఇన్ఫో కూడా ఉంది మనకు, స్ట్రాంగ్ ఇన్ఫో. ఇవన్నీ వస్తాయి, తినడానికి కూర్చుంటారు, మీరు ఒక్క రోజులోనే ఇవన్నీ కంప్లీట్ చేసేయాలని చెప్పాడు బిగ్ బాస్. పికిల్స్ వస్తాయి కదా, పికిల్స్ ఎక్కువ రోజులు తరిపడా, కానీ మీకు ఇచ్చిన పవర్ ఒక్క రోజులోనే, ఆ ఒక్క రోజులోనే దాన్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఈ పవర్స్ని ఏం చేస్తారంటే అల్టిమేట్గా వాళ్ళు రోజు దానికి అలవాటు పడే కొద్దీ ఈ పవర్ని ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తారు. రేపు పొద్దున ఒక నామినేషన్ కోసము, ఒక ఎవిక్షన్ కోసము ఈ పవర్స్ని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే అధికారాన్ని వాళ్ళకి ఇస్తారు. దానివల్ల గేమ్ ఇప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఒక ఎపిసోడ్ నడిచింది ఏంటంటే, సుమన్ శెట్టి రీతుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇమాన్యుల్ లిప్సింగ్ చేశాడు, ఎక్సలెంట్ చేశాడు, చాలా బాగా ఫన్నీ ఉంది. దాని తర్వాత అయేష్ అండ్ డీమన్ పవన్ డ్యాన్స్ చేశారు, భలే డ్యాన్స్ చేశారు అబ్బా. డిమోన్ పవన్ ఎంత మంచి డాన్సర్ నేను అనుకోలే, అయేష్ కూడా ఎంత మంచి డాన్సర్ అనుకోలే. కపుల్ బాగా చాలా బాగున్నారు ఇద్దరు. డాన్సింగ్ పెయిర్ ఎంత అందంగా ఉన్నారు, చాలా బాగా డ్యాన్స్ చేశారు. మరి డ్యాన్స్ చేసిన అక్కడే రీతు ఉంది. సో రీతు ఎక్స్ప్రెషన్స్, రీతు ఫేస్ చూసిన తర్వాత ఇమాన్యుల్ ఇంక భయంకరంగా ఏడిపించాడు అనమాట. ఎంత దారుణం చేస్తావరా నాయన, మా పిల్లకి ఎంత అన్యాయం చేస్తావా అని. రీతు డిమన్లో కైండ్ ఆఫ్ ఇదిలో ఉన్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇమాన్యుల్ చాలా బాగా మాట్లాడాడు. అంతా అయిపోయిన తర్వాత రీతు ఫుడ్కి పిలిస్తే డిమన్ పవన్ పిలిస్తే రీతు కూడా వెళ్ళలేదు. ఇంకా సిగ్గు జర లేదనుకుంటున్నావా, ఎందుకు వస్తాం మేము అది ఇదని మాట్లాడతాడు రీమన్. ఇదైతే మస్ట్ వాచ్. వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ బాగుంది, సేమ్ టైం ఇమాన్యుల్ కామెడీ బాగుంది, పడి నవ్వుకోవచ్చు. చాలా మంచి ఎపిసోడ్ అదైతే. ఆ పర్టికులర్ సీన్ అయితే. తర్వాత రీతుని నైట్ టైం డిమన్ పవన్ మాట్లాడాడు, ఏదో కబుర్లు చెప్తున్నారు, ఇద్దరు బాగానే కూల్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, తనూజ, తనూజ లేదనుకుంటే దివ్య, రీతు వీళ్ళందరూ రూమ్లో కూర్చుని కెప్టెన్ రూమ్లో మాట్లాడుకుంటుంటే దివ్యల మాధురికి నిద్ర పట్టలేదని బయటకు వచ్చేసింది. అండ్ సాయి శ్రీనివాస్ ఉన్నాడు కదా, తను మార్నింగ్ చెప్తున్నాడు ఎవరికి, అయేషకి, రాత్రి వీళ్ళు మాట్లాడుకోవడం విన్నాను, టాప్ 5లో వాళ్ళు మాత్రమే ఉండాలి, మనల్ని ఎట్లాగైనా సరే పంపించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడింది. ఆ తర్వాత మొదలైంది అసలు గొడవ. ఈ అంట్లు తోమేటువంటి దాంట్లో మార్నింగ్ టైము వచ్చిన అంట్లన్నీ అయేషా తోముతుంది, ఈవినింగ్ టైము నైట్ వరకు వచ్చినవి రీతు తోముతుంది. సో ఏదో ఒక పిండి ఒక ఎక్స్ట్రా ఒక డబ్బా అక్కడ ఉండిపోయిందని చెప్పేసి ఇద్దరి మధ్య రచ్చ అయేషా వర్సెస్ రీతు చాలాసేపు జరిగింది. దాదాపు మనకు చూపించడమే ఒక 10 నిమిషాల పైన చూపించారు. అక్కడ దాదాపు 1 అవర్ వరకు జరిగినట్టు ఉంది. మధ్యలో ఇది వేల మాదిరి దూరింది, మీరెందుకు దూరుతున్నారు రీతు అరిచింది. అయేషా గొంతు చాలా పెద్దది, పాయింట్ ఉన్నా లేకపోయినా అనుకుంటే ఏదో మాట్లాడేస్తుంటుంది. కొన్నిసార్లు డెఫినెట్లీ పాయింట్ ఉంటుంది, బట్ కొన్నిసార్లు పాయింట్ ఉండదు. ఒక అరుపునే బేస్ చేసుకుని ఉంటారు కొంతమంది. సంజన, దివ్యల మాదిరి, అయేషా వీళ్ళందరూ కూడా గొంతుని బేస్ చేసుకుని ఉంటారు. భరణి ఇన్నాళ్ళు అరవలా, మొన్న నామినేషన్స్లో అరిచాడు, దెబ్బ సైలెంట్ అయిపోయింది సంజన, ఏం చేయాలి తెలియక. సో అట్లాగా పాయింట్ ఉండి ఎప్పుడో ఒకసారి అరవటం వేరు. గొంతునే ఆయుధంగా చేసుకుని అరిచేవాళ్ళు బయట కూడా చూస్తూ ఉంటాం మనం. వాళ్ళ దగ్గర పాయింట్ ఉండదు, న్యాయం ఉండదు, బట్ గొంతు ఉంది కదా నేను అరిచేస్తే అవతల సైలెంట్ అయిపోతారు, నడుస్తూ ఉంటారు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం మన రియల్ లైఫ్లో కూడా. అట్లాంటి కోవకు చెందుతుందేమో ఈ అమ్మాయి అనిపించింది. రీతు ఎంత అరవడానికి ప్రయత్నం చేసినా కూడా గొంతు ఆమెది కూడా ఇబ్బంది. రీతు కూడా తప్పు ఉంది, మిస్అండర్స్టాండింగ్, కూల్గా ఆన్సర్ చేయొచ్చు, కంగారు పడిపోయింది రీతు కూడా. వెంటనే పవన్ కళ్యాణ్ పిలిచేసి లేకపోతే ఇంకోళ్ళని పిలిచేసి, అంటే అయేషా ఏంటంటే తమిళ్ బిగ్ బాస్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదో తాను ఒక వైల్డ్ కార్డ్గా వచ్చినందుకు తను ఏదో కంటెంట్ ఇస్తున్నా అనిపించుకోవడానికి మరేమో హడావుడి అయితే చేసింది. సో ఇది ఈరోజు నడిచినటువంటి బిగ్ బాస్. ఆఖరిలో ఆ ఇష్యూని సెట్ చేసే ప్రయత్నంలో భాగంగా సంజన వెళ్ళి ఆ గిన్నె ఏదైతే గొడవ పడుతున్నారో దాని గురించి సెట్ చేసింది, క్లీన్ చేసింది. మీరైతే మస్ట్ వాచ్ అయితే ఎపిసోడ్ చూడండి. ఈరోజు ఇమాన్యుల్ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇమాన్యుల్ ఇచ్చినటువంటి కామెంటరీ మాత్రం టాప్ నాచ్. మీకు అది ఒక 32nd నుంచి 31 నుంచి చూడండి జియో హాట్స్టార్లో ఈరోజు ఎపిసోడ్, October 15th ఎపిసోడ్. మీకు బాగా నచ్చుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. భలే కామెడీ చేస్తాడు. అంటే సుమన్ శెట్టి ఇన్వైట్ చేస్తాడు ఫస్ట్, దాని తర్వాత అయేషా అండ్ డిమన్ పవన్ డ్యాన్స్ని కామెంటరీ చెప్తూ రీతుకు అన్యాయం జరుగుతుంది అన్నట్టు కామెడీ చేశాడు, భలే చేశాడు, బాగా నచ్చింది నాకు. మీకేమనిపించింది ఎపిసోడ్ ఈరోజు? మీరు ఎపిసోడ్ రేటింగ్ ఏంటి ఇవన్నీ కామెంట్ చేయండి. అట్లాగే ఛానల్లో మనం ఇదే కాకుండా బిగ్ బాస్ కాకుండా చాలా వీడియోలు కవర్ చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి. ఒకసారి షార్ట్స్ చూడండి, షార్ట్స్లో కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తున్నాం. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.